దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమును ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. బలిపీఠము బద్దలైపోయిని, దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పే ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాటిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయింది. మరియు యెహోవా సెలవిచ్చు ప్రకారం దైవజనుడు సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాక బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగా ఉన్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనను. కనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె అయ్యను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనుతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు, నాకు బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరొక మార్గమున తిరిగిపోయాను. బేతేలులో ఒక ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను. అతడు కుమారులలో ఒకడు వచ్చి, బేతేలు దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారు తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోవునని తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదను గంత కట్టుకొని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుడు కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చునగా అతని యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు, నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా నేను నీతో కూడా మళ్ళీ రాజులను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలం నందు అన్నపానములు పుచ్చుకొను. నీవు ఇచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దని, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరిగి వద్దని తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తనే. మరి దూతలు ఒకటి యెహోవా నీ చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుగా అతనికి నీ ఇంటికొని తోడుకుని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధం ఆడగా అతడు తిరిగి అతనితో కూడా మరలి పోయి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకున్నాను. వారు భోజనం చేయుచుండగా అతనికి వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైను. అంతటా అతడు, యూదా దేశంలో నుండి నీవు వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకున్న వలదని ఆయన సెలవిచ్చిన స్థలంలో భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరములను నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పారు. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్త గాడి మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గముగా పోవుచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతనిని చంపాను. అతని కళేబరముల మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండటం చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం ముందున్న పట్టణమునకు వచ్చి వర్తమానము తెలియజేశారు. మార్గము నుండి అతనికి తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతనికి అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది అతన్ని చీల్చి చంపాను అని పలికి
తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతను పోయి అతని శవము మార్గమందు పడి ఉంటాను. గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచి ఉంటకు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉంటయు చూచి దైవజనుడు శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను. ఆ ప్రకారము ముసలి ప్రవక్త అంగలార్చుటకు సమాధిలో శవమును పెట్టుటకు పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు అతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడు ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి, ఆ శల్యమును అతడి శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠము విరోధముగా షోమ్రాను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలంలోనికి మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించినని అతని కుమారులతో చెప్పాను. ఆ సంగతి అయిన తరువాత యరొబాము అతని దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములుగా యాజకులుగా నియమించను. యరొబాము సంతతి వారు నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను.